వాళ్ళకి వచ్చి చూసాం, పైన అంతా తిరిగాం. పాపం వీళ్ళందరూ అన్ని విషయాలు చూపించారు, చక్కగా అన్ని చూసాం. బాగా చేస్తున్నారు. కాబట్టి ఆ రకంగా చేసేవాళ్ళకి మనం అందరం సాయం చేస్తే ఇంకా బాగా చేస్తారు. అందుకని నేను కూడా నాకు తోచిన విధంగా ఎంతో కొంత సాయం చేయడం కోసం వచ్చాను. మొత్తం దేవుడి దయ వల్ల సాయం చేశాను. చాలా సంతోషంగా ఉంది ఇలా సాయం చేసినందుకు. ఇలా సాయం చేసి మనం సాయం చేస్తే మనకు పుణ్యం వస్తుంది, పుణ్యం వల్ల సుఖం వస్తుంది. ఆ రకంగా చేశాను కదా అని చెప్పి అనుకుంటున్నాను. చాలా సంతోషం, చాలా మంచి విషయం, గొప్ప విషయం. అట్లాంటి వారందరికీ ఈయన గడ్డి శంకర్ గారు ఆయన తోచిన విధంగా అందరినీ జారీ చేసి అన్నాలు పెడుతున్నాడు, మందులు పెడుతున్నాడు, మంచాలు వేశాడు. అందరికీ చాలా బాగా చేస్తున్నారు. బాగా సంతోషం. ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా బాగా పనిచేస్తున్నారు. చక్కగా రిసీవ్ చేసుకున్నారు నన్ను వాళ్ళు. స్టాఫ్ కూడా అన్ని దగ్గరుండి ప్రతి ఫ్లోర్ వీడియో చూపించారు. ఇక్కడ వచ్చినందుకు ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి వద్దాం అనుకుంటున్నాను, రావడం కుదరలేదు. ఇప్పుడు కుదిరిన దేవుడి దయ వల్ల. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.